అందరికీ నమస్కారం. సంధ్యా డివోషనల్ మోటివేషనల్ ఛానల్కి శుభోదయం. ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేసి ప్రతి ఒక్కరూ లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి. సెప్టెంబర్ 17 ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి రోజు మనం చేయవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన జ్యోతిష శాస్త్రాల ప్రకారం ఇందిరా ఏకాదశి చాలా విశిష్టత ఉంటుంది. ఏకాదశి తిథిని విష్ణుమూర్తికి అంకితం. ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన బుధవారం నాడు ఇందిరా ఏకాదశి వచ్చింది. ఇందిరా ఏకాదశి నాడు విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ ఇందిరా ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని పూజించండి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇక మీ కష్టాలన్నీ తీరిపోయి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఏకాదశి పూజా విధానం అలాగే పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సెప్టెంబర్ 17వ తేదీన బుధవారం నాడు ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ పితృపక్షాలలో వచ్చే ఏకాదశిని చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో విష్ణుమూర్తిని పూజించండి. అయితే ఇందిరా ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలతో ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఏకాదశి పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి. అయితే ఏకాదశి రోజున మాత్రం పొరపాటున కూడా తులసి దళాలను కొయ్యకూడదు. కాబట్టి ఒకరోజు ముందుగానే తులసి దళాలను సిద్ధం చేసుకోండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవారు తలస్నానం చేసి ఇంటి ముందు ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అయితే ఏకాదశి రోజున నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేసే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం, ఐశ్వర్యం కలిసి వస్తుంది. అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి విశేషంగా అలంకరించుకోండి. స్వామివారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి తులసి దళాలతో అలంకరించుకోండి. ఈ ఇందిరా ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని తులసి మాలను సమర్పిస్తే చాలు. స్వామివారి మనసు మంచులా కరిగి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తాడు. తులసిమాలకు సమర్పించలేని వారు వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం ముందు కొన్ని తులసి దళాలను పెట్టి పూజ చేసుకోండి. అదేవిధంగా సన్నజాజులు, గన్నేరు పూలు, చామంతి పూలు ఈ పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే విశేషంగా పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకొని దీపారాధన చేసుకోండి. అయితే ఏకాదశి పూజలో తప్పనిసరిగా అక్షింతలు అలాగే నీటితో నిండిన రాగి కలశం ఉండాలి. రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. కాబట్టి ఒక చిన్న రాగి కలశాన్ని తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ఆ కలశంలో నిండుగా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి. అలాగే అక్షింతలను కూడా సిద్ధం చేసుకొని పూజ గదిలో పెట్టుకోండి. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన దీపాలతో పిండి దీపం ఒకటి విశేషంగా ఈ ఇందిరా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి 2 పిండి దీపాలు వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే స్వామివారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. బియ్యపిండిలో కొన్ని పాలు పోసి 2 పిండి ప్రమిదలను తయారు చేసి ఆ ప్రమిదలో కుంకుమ బొట్టు పెట్టి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయాలి. ఈ పిండి దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది. కాబట్టి పిండి ప్రమిదలకు పుష్పాలకు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఇక ప్రతి ఒక్కరూ గోవింద నామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించాలి. లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. చివరగా స్వామివారికి హారతి సమర్పించి 5 ప్రదక్షిణాలు చేసి తలపై అక్షింతలు వేసుకొని వెంకటేశ్వర స్వామిని నమస్కారం చేసుకోండి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతి సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. మీ ఇంటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటి సంపద పెరుగుతుంది. ఈ విధంగా చాలా సులభంగా ఇందిరా ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే అఖండ ఐశ్వర్యం సిద్ధించడంలో పాటు సకల సౌభాగ్యాలు వరిస్తాయి. పూజలో ఉపయోగించిన తులసి దళాలను మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి.
లక్ష్మీదేవి అనుగ్రహం తక్షణమే లభించి మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమై మీ ఇంటికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. అలాగే ఈ ఏకాదశి రోజున మీ పూజ గదిలో గోడలపైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి కుంకుమ బొట్లు పెట్టి మీ కుటుంబంలో ఎలాంటి ఆపదలు కలగకుండా విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి. తులసి మొక్కలో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి కోటను నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనప్రాప్తి సిద్ధిస్తుంది. అదేవిధంగా రావి చెట్టును పూజించి వారికి సకల దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది. రావి చెట్టులో విష్ణు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఇందిరా ఏకాదశి నాడు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతాయి. అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా సరే అష్ట దరిద్రాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. అలాగే కొన్ని రావి ఆకులను ఇంటికి తెచ్చుకొని ఆ రావి ఆకులపైన గంధంతో ఓం అని రాసి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఎంతో శక్తివంతమైన ఇందిరా ఏకాదశి నాడు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. విష్ణుమూర్తి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పిస్తే మీ ఇంటి ధనాదాయం బాగా పెరుగుతుంది. మీ ఇంటి సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. ఇక ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి. మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి ఇంట్లోని దైవశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. తర్వాత మీ ఇంటికున్న దారిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే ఏకాదశి రోజున తప్పనిసరిగా ఆడవారు ఉపవాసం ఉండాలి. సాయంత్రం ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈరోజు ఉపవాసం ఉంటే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అలాగే ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చనిపోయిన మీ పూర్వీకులు స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందంట. మీ పితృదేవతల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండండి. అదేవిధంగా ఈ ఏకాదశి నాడు ఒక నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మకాయకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఆ నిమ్మకాయను పెట్టి నిమ్మకాయ పైన అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఒక వస్త్రంలో మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఇందిరా ఏకాదశి సందర్భంగా మీ పూర్వీకులు పేరు మీద తప్పనిసరిగా దాన ధర్మాలు చేయండి. పేదలకు ఆహారాన్ని దానం చేయండి. అలాగే వస్త్రాలను దానం చేయడం వల్ల మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఏకాదశి నాడు భగవద్గీతను చదివితే చాలా మంచిది. భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయాన్ని చదవడం కానీ వినడం కానీ చేయాలి. తర్వాత మీ కుటుంబానికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే విష్ణు సహస్రనామాలు పారాయణం చేసే సకల పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక ఈ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ మాంసాహారానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి కూడా తినకూడదు. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం నిషేధం. ఈ ఏకాదశి రోజున చెడు ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఇక మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. అలాగే ఏకాదశి రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. నలుపు రంగు వస్త్రాలను కూడా ధరించకూడదు. అదేవిధంగా ఏకాదశి రోజున మధ్యాహ్న సమయంలో బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరిస్తే 7 తరాలు కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా మీ వంశానికి వంశాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా ఈ ఏకాదశి రోజున చనిపోయిన మీ పూర్వీకులను స్మరించుకుంటూ తర్పణం వదిలితే పితృదోషాల నుండి విముక్తి కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.